నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను అఖిల. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానదిపై నిర్మించిన భారీ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ యావత్ భారతదేశంలోనే రెండో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకుంది. తొలి రోజుల్లో కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే శ్రీశైలం ఉండేది. అయితే కాలక్రమంలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంలో శ్రీశైలం ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్థానంలో అనేక మైలురాళ్లు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును ఆధునిక దేవాలయంగా పిలుస్తారు అన్నదాతలు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వతంత్ర ఫోకస్ ప్రత్యేక కథనం. పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ స్నాన ఘట్టానికి దిగువన శ్రీశైలం డ్యాం నిర్మించారు. ఈ డ్యాం కర్నూలు నగరానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. నల్లమల కొండలు, అలాగే పశ్చిమాన గల బ్రహ్మగిరి, విష్ణుగిరి కొండల మధ్య వెలిసిన ఆధునిక దేవాలయమే శ్రీశైలం ప్రాజెక్ట్. ఆ తరువాతి కాలంలో శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవరెడ్డి పేరు పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1963 జూలై 24న అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన జరిగిన సందర్భంగా ప్రాజెక్టు అప్పటి చీఫ్ ఇంజనీర్ జిఏ నరసింహారావు ఒక నివేదిక సమర్పించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వెనుక ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు క్రియేటివిటీ ఉందని చెబుతారు పెద్దవారు. డాక్టర్ కెఎల్ రావు ఇంజనీరింగ్ సామర్థ్యానికి, అంకిత భావానికి శ్రీశైలం ప్రాజెక్టును నిలువెత్తు నిదర్శనంగా చెబుతారు. శ్రీశైలం కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలే. అయితే సంజీవరెడ్డి గారు మహా కష్టపడి ఏ విధంగా ఒప్పించాడో నెహ్రూ గారిని ఒప్పించి శ్రీశైలం 63లో తీసుకొచ్చి జూలై 23 తారీఖు ఇక్కడ శంకుస్థాపన చేయించిన తర్వాత సెంట్రల్ ఎప్పుడైతే ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడో ఇక ఆపడానికి ఇష్టం లేక వాళ్ళు ఈ శ్రీశైలాన్ని నిర్మాణం జరిగింది. అదే మొట్టమొదటి నిర్మాణం ఏంటి? ఓన్లీ జల విద్యుత్, ఓన్లీ కరెంటు మనకు తక్కువగా ఉంది కాబట్టి అప్పుడు కరెంటు ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో కరెంటు తయారు చేయాలని ఫస్ట్
అపురూపమైన ప్రక్రియ ద్వారా కాపర్ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేశారు ఇంజనీర్లు. సిమెంట్, ఇసుక మిశ్రమాన్ని 1500 ఆర్పీఎం వద్ద కలిపి తీవ్రమైన ఒత్తిడితో పంపారు. గ్రైఅవుట్ పైపులను వివిధ ప్రాంతాల వద్ద అమర్చారు. వాటికి రంగులు అద్దారు. ఆ తర్వాత స్టడీ ప్లేటుకు అమర్చారు. మొట్టమొదటిలో ఈ డ్యామ్ లెవెల్ అనేది వాటర్ లెవెల్ జూన్ జూలైలో వాటర్ లెవెల్ వస్తుంది. ఆ వాటర్ లెవెల్ వచ్చేవరకు డ్యామ్ పునాది తీయాలనే ఉద్దేశంతో మట్టి రాళ్ళు కలిపి డ్యామ్ ఆనకట్టగా అటు సైడు ఫౌండేషన్కి ఆ పక్క ఈ పక్క రెండు పక్కల ఆనకట్టగా చేయాలని ఉద్దేశంతో కనీసం ఒక 3 times ఆ విధంగా అరేంజ్మెంట్ చేస్తారు. 3 times అరేంజ్మెంట్ చేసి మట్టి రాళ్ళు కలిపి పోసేవాళ్ళు. పోసి జూన్ వచ్చేసరికి కొట్టకపోయేది. ఆ విధంగా 2-3 సార్లు ఇది కట్టలేము అని ఆ రోజుల్లో ఇంజనీర్లు కూడా ఇది కట్టలేము అనే తీర్మానం చేశారు. చేసిన తర్వాత మళ్ళీ గామన్ ఇండియా అని చెప్పేసి ఒక కంపెనీ అనేది, అది నేషనల్ కంపెనీ, అది వాళ్ళు వచ్చి మేము ఫౌండేషన్ తీస్తాము, మీరేం భయపడాల్సిన అవసరం అని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి ఈ డ్యామ్లో అంటే 1.5 ఇంచి మందం కలిగిన ఐరన్ ఫ్లాట్ని పైపులుగా బెండ్ చేసి దాంట్లో రాళ్ళు సిమెంట్ వేసి డైరెక్ట్గా నీళ్ళలోనే దించి కాపర్ డ్యామ్ ఆ సైడ్ ఈ సైడ్ కాపర్ డ్యామ్ కట్టడం జరిగింది.
సంజీవరెడ్డి ప్రాజెక్టును నిశితంగా పరిశీలిస్తే అనేక రంగు రేఖలు కనిపిస్తాయి. ఎరుపు రంగు రేఖలు ప్రస్తుతం వినియోగంలో ఉన్న రహదారులను సూచిస్తుంటాయి. అలాగే పసుపు రంగు రేఖలు ప్రస్తుతం వినియోగంలో లేని రహదారులను సూచిస్తుంటాయి. ఇక నీలం రంగు రేఖలు ప్రాజెక్టులోని నీటి ప్రవాహాన్ని సూచిస్తుంటాయి. 2009 సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి ప్రవేశించింది. భారతి వరద నీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటే 10 అడుగులపై నుంచి నీరు ప్రవహించింది. అయితే ఆ తరువాత వరద కొద్దిగా తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. భయాందోళనల నుంచి ఇంజనీర్లు బయటపడ్డారు. 2009 అక్టోబర్ 2న శ్రీశైలం ప్రాజెక్టులోకి 25 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించింది. దీంతో ప్రాజెక్టు అధికారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తివేశారు. అయినప్పటికీ సామర్థ్యానికి మించిన వరద వచ్చింది. దీంతో ఒక దశలో ప్రాజెక్టు లోతట్టు గ్రామాలు మునిగిపోతాయని అధికారులు భయాందోళనకు గురయ్యారు. లోతట్టు గ్రామాల్లోని జనావాసాలను ఖాళీ చేయించారు. విద్యుత్ ఉత్పత్తిని కూడా నిలిపివేశారు. అయితే ఆ తరువాత వరద కొద్దిగా తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. దీంతో అక్టోబర్ 3వ తేదీ నాటికి నీటి మట్టం తగ్గింది. దీంతో ఇంజనీర్లు ఊరటగా ఫీల్ అయ్యారు. మామూలుగా డ్యాములు ఎట్లా చేస్తారు, డ్యాములు కానీ చెరువులు కానీ కుంటలు కానీ మామూలుగా ఎంత వస్తుంది ఫ్లడ్, దానికి 100 ఏళ్లలో ఎంత వస్తుంది, ఇట్లాంటి పెద్ద వాటికి 1000 ఏళ్లలో ఎంత వస్తుంది, 1000 ఏళ్లలో ఇంత రావచ్చు అని డిజైన్ చేస్తుంటారు. ఆ 1000 ఏళ్ళకు వస్తుంది అనుకున్న దానికి మరీ 1.5 రెట్లు వచ్చిందండి. ఎక్కడ ఇది నాగార్జున సాగర్ కింద దాని పేరు ఏంటి విజయవాడ దగ్గర అన్నీ కొట్టుకుపోతాయేమో అనేటటువంటి పెద్ద భయోత్పాదం జరిగేసి ఎక్కడోళ్ళు ఎక్కడ కాపలా కాసుకుంటూ వెయ్యి పగులు నీళ్లు ఎత్తుకుంటూ చాలా ప్రాణాలకు తెగించి అప్పుడు గేట్ల ఆపరేషన్ కాదు, ఊరికాడికి పోయి కాపలాగా చెప్పడమే ఇన్ఫర్మేషన్ ఇంత వచ్చిందని అటువంటిది.
జలాశయానికి సంబంధించి సీపేజీ వాటర్ను సేకరించి బయటకు పంపేలా ఏర్పాట్లు చేశారు ఇంజనీరింగ్ నిపుణులు. బకెటున్న ప్రాంతాన్ని అప్రాన్ అంటారు. సీపేజీ వాటర్ సేకరణ కోసం 830 అడుగుల భాగీ టైప్ స్పిల్వే ఏర్పాటు చేశారు. గేట్లు తెరిచినప్పుడు నీటి ఒత్తిడి శక్తిని నేల తట్టుకోవడం సహజంగా కష్టమే. దీంతో నీరు కింద పడినప్పుడు శక్తిని తగ్గించడానికి ఈ బకెట్ ఏర్పాటు చేశారు. గాలిలో ఎగిసి పడుతున్నప్పుడు నీరు నురుగుగా మారి మరలా భూమిని తాకుతుంది. నీరు తాకిన కింది భాగాన్ని ప్లంజ్ పూల్ అంటారు. ప్లంజ్ పూల్పై తీవ్రమైన నీటి వేగం, అలజడి ఉంటాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూప్ వే నిర్మించారు. స్పిల్వే రెండు వైపులా ఓవర్ఫ్లో అవకాశం లేని విభాగాలున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కర్నూలు, హైదరాబాద్కు చెందిన 420 kV లైన్లకు సరఫరా చేస్తారు. ఈ విద్యుత్ ఉత్పత్తి జెన్కో ఆధ్వర్యంలో జరుగుతుంది. కొన్ని విషయాల్లో శ్రీశైలం ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా జలాశయంలో మునిగిపోయే గ్రామాల ప్రజల పునరావాసం విషయంలో ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. గతంలో కర్నూలు, పాలమూరు జిల్లాల్లోని 100 గ్రామాలు, 17 శివారు పల్లెలు జలాశయంలో మునిగిపోయాయి. అయితే బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్న విమర్శలున్నాయి. ఇదిలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టుపై గతంలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నాయకత్వంలో నియమించిన నిపుణుల కమిటీ ఈ ప్రాజెక్టు భద్రతపై సమగ్ర అధ్యయనం నిర్వహించింది. ఆ తరువాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. శ్రీశైలం ప్రాజెక్టు పటిష్టతకు తక్షణం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నిపుణులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనితీరు, నాణ్యతను పరిశీలించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల ఇంజనీర్లు అభినందించడం నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్ల కార్యదీక్షతకు నిదర్శనం. ఆ దీక్ష పట్టుదలే నేటి యువతకు స్ఫూర్తి కావాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, శ్రీశైలం, నంద్యాల జిల్లా. శ్రీశైలం ప్రాజెక్టుది 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం. 2 తెలుగు రాష్ట్రాల్లో చీకట్లు పారద్రోలింది. చిమ్మ చీకట్లో ఉన్న తెలుగు పల్లెలకు వెలుగు ప్రసాదించింది. నిర్మాణ దశలో అనేక ఆటుపోట్లను తట్టుకుని ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. మరొక ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.